హమ్మయ్య! ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధరలు. పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త అందింది. కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. అయితే ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూస్తే పసిడి ధరలు భారీగా పెరగటం గమనార్హం. అంటే దేశీయంగా ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పవచ్చు. బంగారం భారతీయ సంస్కృతిలో ఒక అపురూపమైన స్థానాన్ని కలిగి ఉంది. కేవలం ఆభరణంగానే కాదు, ముఖ్యంగా మహిళలకు ఇది ఒక భావోద్వేగ బంధం. అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం. ఏ ఆర్థిక అనిశ్చితి వచ్చినా బంగారం వైపు చూడటం భారతీయులకు ఒక అలవాటు. ఇటీవల కాలంలో ఈ పసుపు లోహం తన ప్రాముఖ్యతను మరోసారి చాటుకుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీ సుంకాలు విధించినప్పుడు అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితలు పెరిగాయి. దీనికి తోడు అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఆశ్రయించారు. ఫలితంగా బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఆ తర్వాత ట్రంప్ సుంకాలపై తాత్కాలికంగా వెనక్కి తగ్గి పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో కొంత స్థిరత్వం వచ్చి బంగారం ధరలు గరిష్టాల నుంచి కాస్త దిగొచ్చాయి. గత 2-3 రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరగటం పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఎట్టకేలకు హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర తులంపై 350 తగ్గి 89,400కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 380 పతనంతో 97,530కి పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా కేజీకి 1000 తగ్గడంతో 1.11 లక్షలకు చేరుకుంది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు, ఇతర అంశాలు ఇందుకు కారణం. హైదరాబాద్ నగరంలో కంటే ఢిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో వెండి ధర హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటుంది. దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరగటం ఆందోళన కలిగిస్తుంది. ఒక్క రోజులో ఔన్స్ బంగారం ధర $50లకు పైగా పెరిగి $3,350 మార్కు పైన ట్రేడ్ అవుతుంది. సిల్వర్ రేటు కూడా $33.50 వద్ద ఉంది. ఈ పెరుగుదల అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఏదో ఒక అనిశ్చితి నెలకొని ఉండవచ్చని సూచిస్తుంది.